హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అయితే ఇది నిన్న ఈవినింగు నేను అట్లా నిద్రపోయినానో లేదో మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు బొమ్మలు వేస్తా పేపర్లు ఎగురుతున్నాయని చెప్పేసి ఫ్యాన్ ఆపేసిండ్రండి. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిండ్రు. ఇక ఈ ఫ్యాన్ ఆపిండ్రు. మళ్ళీ నిద్ర ట్రై చేస్తే అసలు నిద్ర పట్టలేదు. ఇంకందుకే ఎక్కువసేపు పడుకోలేకపోయాను. ఇకైతే బట్టలు తీసుకొచ్చి నేను మడతేస్తున్నా. మా వాడికి చెప్పలేదండి. నేను చాలా బిజీగా ఉంటే చెప్తా కానీ నార్మల్గా అయితే చెప్పను. ఇంకా ఆయనే తీసుకొని ఆయనే అన్నీ మడతేస్తున్నాడు. చూడండి, ప్యాంట్లు రివర్స్ చేసిస్తే ఆయనే మంచిగా మడతేస్తున్నారు. ఒక్కొక్కరు నమ్మరండి పిల్లలు. మా పిల్లలు బట్టలు వాళ్ళే మడతేసుకుంటారంటే అవునా నిజమా, ఉట్టిగా చెప్పకండి సిస్టర్ అని అంటారు. ఒక లైవ్లో ఏదో చెప్పబోయి మాట్లాడితే మా పిల్లల బట్టలు మా పిల్లలే మడతేసుకుంటారు అన్నాను. అయితే నమ్మట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారా, నేనేమన్నా ఆయనకి హెల్ప్ చేయట్లేదు, నేనే చేస్తాను లాక్కొని మరి ఏదో ప్యాంట్ రివర్స్ చేసి మడతేస్తున్నాడు. సరే అని చెప్పేసి నేను ఒక్కొక్కటి రివర్స్ చేసి ఇంకా ఆయనకే ఇచ్చేస్తా. ఒకవేళ బాగా రాలేదనుకో మళ్ళీ తీసి మళ్ళీ మడతేస్తాడు. చిన్నోడైతే అట్లా కాదు, పని అయితే తప్పించుకుందామని ఆలోచిస్తాడు అనమాట. పెద్దోడు అట్లా కాదు, నేర్చుకొని 1-2 సార్లు నేర్చుకొని అయినా సరే ట్రై చేస్తా అని అంటాడు. అది బాగా రాలేదంట మళ్ళీ చేస్తాడు. అట్లుంటుంది మా పిల్లలతోటి. అయితే ఒక్కొక్కరు అంటున్నారు, మీకు టైం ఎలా కుదురుతుంది, పిల్లలకి హాలిడేస్ కదా అని అంటున్నారు. ఈ వీడియోలో చూద్దామండి టైం ఎలా కుదురుతుంది అనేది. ఇప్పుడైతే టైము 4:48 అవుతుంది, 4:50 అవుతుంది అనమాట. ఇంకా లేచిన తర్వాత ఎక్కువేం పెట్టుకోలేదు ఈరోజు. తొందరగా వచ్చేద్దామని అయితే అనుకున్నా. ఇంక ఎండలు కూడా బాగా ఎక్కువైతున్నాయి కదా. అయితే ఏదైనా పని మీద బయటికి వెళ్ళే వాళ్ళు వీలైనంత తొందరగా ఎక్కువ ఎండ కాకుండా తొందరగా రావడానికే ప్లాన్ చేయండి. అయితే ఇక్కడ మార్నింగ్ ఇక వేసేస్తున్నా అనమాట. దోశలు వేస్తున్నా, అదే ఊతప్పం వేస్తున్నా. ఇంకా ఇడ్లీ అయితే ఒక వాయ పెట్టేశాను. అయితే వేసినట్టు టిఫిన్ బాక్స్లో పెట్టేస్తున్నా. ఇక్కడ దోశ, ఊతప్పం 2, ఇంకా ఇడ్లీ 3 చేస్తున్నా అనమాట. బోండా అయితే పెట్టట్లేదు. మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను అనుకోండి, అసలే ఎండల కాలం కదా, ఇంకా అయిపోలేదు అని చెప్పేసి 11-12 వరకు 11-11:30-12 అంత ఆ టైంకి అయితే ఉండలేను. నా వీలును బట్టి పిల్లలతో అలాగే మా ఇంట్లో పనులు, ఈ మూడింటి వీలును బట్టి ఉంటుందండి నా పని. దాన్ని బట్టి చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే ఇంక 1 by 1 అన్నీ చేసేసుకుంటున్నా. ఇక నైట్ అయితే స్టవ్ దగ్గర ఏం క్లీన్ చేయలేదు, మార్నింగ్ చేశాను. ఇక్కడ చూడండి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా మార్నింగ్ స్టవ్ దగ్గర క్లీన్ చేస్తా, ముగ్గు వేశాను. ఇది వేసినట్టు టిఫిన్ బాక్స్లో పెట్టేస్తున్నాను. టిఫిన్ బాక్స్ బ్యాగ్లో పెట్టేశాను అనమాట. మళ్ళీ ఏంటంటే అది వెయిట్ ఎక్కువ అయితే బ్యాగ్లో పెట్టడానికి కష్టం అనిపిస్తుంది. ఒక చేత్తో టిఫిన్ బాక్స్ పట్టుకొని ఒక చేత్తో బ్యాగ్ని ఓపెన్ చేసి పెట్టలేకపోతున్నా. ఇక్కడ చట్నీకి రెడీ చేస్తున్నాను అనమాట. మా వారికి అయితే టిఫిన్కి రాత్రి ఉప్మా ఉంది, అందుకనేసి ఫ్రూట్స్ కాదు వెజిటేబుల్ కట్ చేశాను. క్యారెట్, కీరా, దోశ అన్నీ వేయడం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను అనమాట పక్కకి. ఇంకా వీళ్ళకి తీసి పెట్టేసినా కదా, ఇంకా నేను బ్యాగ్ ఇవన్నీ సర్దుకొని ఇంకా నేను బయలుదేరాలి. ఇంకా వెళ్ళే ముందు చట్నీ పడతా అండి. ముందు చట్నీ పట్టామనుకోండి చట్నీ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఆ రీజన్ వల్ల చట్నీ తొందరగా ఖరాబ్ అవుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా స్టార్ట్ చేసి టిఫిన్స్ చేయాలి అనుకుంటే మన వీలును బట్టి కొంచెంతో స్టార్ట్ చేయండి. ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టకండి. ఎక్కువ పెట్టుబడి అని ఎందుకంటున్నా అంటే ఎక్కువ సామాన్లు కొన్నాము అనుకోండి మనం ఇంట్లో అడ్డం అనిపిస్తుంది. ఒకవేళ కిరాయి ఇల్లు, ఓన్ హౌస్ అయినా ఏదైనా సరే ఎక్కువ సామాన్లు ఉండేంతసేపు అది మనం కంటిన్యూ చేస్తున్నాం అంటే ఓకే, పర్వాలేదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బంద్ చేద్దాం అనుకున్నప్పుడు సామాన్లు అన్నీ మళ్ళీ అవి సర్దుకోవాలి. ఏదైనా పండగ వచ్చినా లేదా ఇంట్లో ఏదైనా అవన్నీ కింద కానీ పైన కానీ చాలా ప్లేస్ అయితే ఆక్రమించేస్తాయి. మా ఇంట్లో కూడా ఉన్నాయండి చాలా. అయితే ఒక్కొక్కరు అడుగుతున్నారు, మీరు ఇడ్లీ పాత్ర పెద్ద తీసుకోండి, స్టవ్ 4ది తీసుకోండి అని అంటున్నారు. ఓకే అండి, స్టీల్ది కావాలి అని అయితే ఆలోచిస్తున్నా. మళ్ళీ ఏంటంటే గాజుది అంటే ఒక్కొక్కసారి పిల్లలు కూడా స్టవ్ దగ్గర ఉంటారు, అదొక్కటే ఆలోచిస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే ఇంకా వీళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. నేనైతే ఇంక అన్నీ ప్యాక్ చేసుకున్నాను, ఇంకా బయలుదేరిపోయింది. ఇది నైట్ మా వాడు చేశాడండి. అదంట సీక్రెట్ ప్లేస్ అంట, అది ఇల్లు అంట మా పిల్లలది. ఇట్లున్నారు మా పిల్లలు. ఇంక ఇద్దరు నిద్రపోతున్నారు. టైం అయితే 8 దాటుతుంది. ఇంక ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నా. ఇవన్నీ ప్యాక్ చేసుకున్నా, వాళ్ళకైతే టిఫిన్స్ పెట్టేశాను. అయితే మీకు ఎట్లా టైం కుదురుతుంది అని అంటున్నారు కదా, ఇంకా వీళ్ళు లేసే టైంకి నేను మళ్ళీ రిటర్న్ అయిపోతాను. అంటే నాకు ఇంత ఎక్కువ నేను సేల్ చేయాలి, ఇంత ఎక్కువ నాకు లాభం రావాలి అని ఏం లేదు. నాకు 400-500 వచ్చినా సరే ఓకే. నేను అంతకైనా సరే ఓకే అనుకుంటా, చాలు అనుకుంటా. ఇక్కడైతే టైం 8:43 అవుతుంది. వచ్చి ఒక
ఒక 10 ప్లేట్లు అట్లా పోయిందనమాట. ఇక్కడైతే చూడండి, అంటే ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం అనుకోండి, తక్కువ వస్తే మళ్ళీ రోజు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మనం అనుకున్నట్టే జరగదు కదండి. ఇక్కడ ఆటోలో 3 అన్నోళ్ళు తింటున్నారు, బయట ఒక అన్న తింటున్నారు, ఇటువైపు అయితే ఇప్పుడు ఇంతకుముందు చాలామంది వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు ఫోన్ పట్టుకొని కూడా టైం కుదరట్లేదు. ఇక్కడ అంటే ఆటో, బండి, కార్ అనే కాదు, ఎవరైనా సరే బాగుంటే ఎక్కడైనా సరే టిఫిన్ తింటారు. ఇది చూడండి, ఇవేమో కనిపిస్తున్నాయి కానీ అందరు తినేటప్పుడు వీళ్ళకి ఫుడ్ పెట్టినాను అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. ఏమేంటి ఎలుకలకు ఫుడ్ అది పెడుతుంది అన్నట్టు అందరూ ఒకే మైండ్ సెట్లో తీసుకోలేరు. అందుకని ఆ ఉద్దేశంతో ఎవరైనా ఉన్నప్పుడు పెట్టడానికి కొంచెం ఆలోచిస్తాను. ఇంకోటి ఏంటంటే ఏమంటారు, అదే చేతులతో మాకు పెడుతూ అట్లా ఫీల్ అవుతారు అనమాట. అందరూ మైండ్ సెట్ ఒకే తీరుగా ఉండదు. అది తప్పని చెప్పలేము, ఒప్పని చెప్పలేము, అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ టిఫిన్స్ కొంచెమే ఉన్నాయండి, అయిపోయి వచ్చినాయి. ఇప్పుడు టైం చూస్తే ఇంక వెళ్దామా అంటే పిల్లల్ని వదిలేసి వచ్చా కదా, వాళ్ళు నిద్రపోతున్నారు. మా వారు ఇంటి దగ్గరే ఉన్నారు. కానీ ఒక్కొక్కరు అడుగుతున్నారు, మరి మీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, హాలిడేస్ కదా, మరి మీరు ఇప్పుడు టిఫిన్స్ ఎందుకు పెడుతున్నారు, టైం అయితే సరిపోద్ది, వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని అంటారు. ఇప్పుడు టైం చూడండి 10 అవుతుంది కదా, కరెక్ట్ 10 అవుతుంది. ఇంకెక్కువ ఏం లేవు, ఒక 10 ప్లేట్ల కంటే కూడా లేవు అనమాట. ఇప్పుడు టైం చూస్తే 10:05 అయింది. ఇంకా ఒక నలుగురు వచ్చేసినారనుకో, ఒక్కొక్క 2 ప్లేట్లు అట్లా తింటారు కదా, అట్లా తిన్నప్పుడైతే టక్కున అయిపోతాయి, చెప్పలేము. ఒక్కొక్కసారి పార్సల్ అనుకో, ఒకరే 5 ప్లేట్లు తీసుకెళ్ళినా సరే అట్లా ఇద్దరు అట్లా పార్సల్ తీసుకెళ్ళినా అయిపోతాయి. చూడండి ఎంత చూడు, ఇవి మాత్రం నాకు అంటే వీటికి ఏదన్నా కొంచెం సరే, ఎక్కువని కాదు కానీ పెట్టే కొంచెమైనా సరే హ్యాపీ అనిపిస్తుంది. ఏదో మిగిలితే నేను పెడుతున్నా అనే ఉద్దేశం అట్లా కాదండి నాది. తక్కువ ఎక్కువ ఎంతైనా సరే ఒక 50 రూపాయలు అనుకోండి, ఒక 4 అనుకోండి, అంత లోపల నేనేమి మేడలు ఏమి కట్టాను కదా అని అయితే నేను ఆలోచిస్తాను. కొంచెం పెడతా వీటికి ఫుడ్ అయితే. మరి ఎన్ని ఉన్నాయి అంత పొట్ట నిండుతా అది నేను చెప్పలేను, కానీ నాకు తోచినంత కొంచెం అయితే ఫుడ్ పెట్టేస్తాను. ఇప్పుడైతే అన్ని టిఫిన్స్ అయిపోయినాయి. ఈరోజు లాభమా నష్టమా అని అయితే నేను నిన్న ఒక 300-400 అయితే ఖర్చు పెట్టానండి. నేను ఇంకోటి ఏంటంటే గ్యాస్ లెక్క చెప్పట్లేదు, మీరు పెట్రోల్కి ఇవన్నీ కౌంట్ చేసి చెప్పట్లేదు. అంటే అది అట్లా ఎట్లా చెప్పాలి అంటే, నేను అన్ని లెక్కలేస్తే చెప్పగలనండి, నార్మల్గా అంటే రఫ్గా అయితే చెప్పలేను. గ్యాస్ ఒక 50 వేసుకున్నా, పెట్రోల్ ఒక 50 వేసుకున్నా 100 అయిపోతుంది అనుకోండి ఎగ్జాంపుల్. పోనీ ఎంత 100 అయిపోయినా సరే నాకైతే ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు అటు ఇటు మిగులుతుంది. 500 ఇటు మిగులుతుంది. ఎందుకంటే మీరు కరెక్ట్ చెప్పట్లేదు అంటే కష్టం అండి. నేను ఒకసారి తీసుకొచ్చిన సరుకులు నాకు 2 రోజులు అట్లా రావచ్చు. అట్లా వచ్చినప్పుడు నాకు ఇది లాభం కూడా షేర్ అవుతుంది కదా, ఆ ఉద్దేశంతో నేను కరెక్ట్ చెప్పలేకపోతున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. లేదు అంటే నేను మళ్ళీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఏది ఎన్నెన్ని కిలో ఎలా స్టార్ట్ చేయాలి అనేది కూడా నేను మళ్ళీ పోస్ట్ చేయమన్నా సరే పోస్ట్ చేస్తాను అనమాట వీడియో. ఇక్కడైతే మా చిన్నోడు నాతో బిస్కెట్ వేస్తున్నాను అనమాట. ఇక ఆయనకంట ఏం టిఫిన్ వద్దంటే ఇప్పుడు చపాతీ కావాలంట. సరే అని చెప్పేసి పప్పుకి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కర్రీ ఏం లేదు అందుకనేసి ఇప్పుడు చపాతీ అంట. సరే అని కొంచెం పిండి తడిపిన, ఎక్కువేం పిండి తడపలేదు. అది ఏంటంటే ఆయన చపాతీ ఆయనే కాలుస్తాడంట. మా ఇంట్లో మాస్టర్ చెఫ్ తయారైపోతున్నారు. ఇక్కడ చూడండి, నేను చేసిస్తా అంటే ఒప్పుకోవట్లేదు. ఇట్లుంటుంది అనమాట. ఇంకెలాగో వీళ్ళు బ్రష్ చేసే టైంకి నేను ఇంటికే వచ్చేసాను. 10:30కి ఇంట్లోనే ఉన్నా కదా, మార్నింగ్ 8:30 అట్లా బయలుదేరినా, 10:30కి ఇంటి దగ్గర ఉన్నా. మీరు ఒక్కొక్కరు అంటున్నారు మీరు 8 గంటలు పని చేస్తున్నారు, 8 గంటలు 9 గంటలు పని చేస్తున్నారు అంటే, మా ఇంట్లో నేను ఉంటున్నా, మా పిల్లల్ని నేను చూసుకుంటున్నా, వీళ్ళకి ఫుడ్ ఏమేమి కావాలో అవి వండుకుంటున్నా. కాబట్టి నాకు ఈ వర్క్ అనేది హ్యాపీ అంటే ఇంత డబ్బులే మిగలాలి అని అయితే నేను కౌంట్ అదేం లేదు. నాకు చేసే కొంచెమైనా మిగిలినా సరే నా పనులన్నీ కవర్ అయిపోతున్నాయి కదా, అదొకటి హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఒకరికి నేను రెస్పాన్సిబిలిటీ చెప్పే అవసరం లేదు కదా, అది కూడా. ఇంకా రాగానే అయితే అన్నం తింటున్నాను. ఇది చూసినారా, అన్నము అలాగే ఉల్లిపాయ తింటున్నాను అనమాట. వీళ్ళకైతే పప్పు అయితే తాలింపు వేస్తే ఇంకా పప్పు కూడా అయిపోతుంది. ఇంకా ఒకేసారి రైస్ పెట్టేసాను అనమాట. చపాతీ చేసినా కదా, పప్పు పెట్టేసాను. వీళ్ళకైతే చపాతీ పప్పు పెట్టినా. ఇప్పుడు ఇంకా మళ్ళీ 2-3కో 3కో తింటారు అనమాట. ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడైతే వీళ్ళకి అన్నం అయిపోయింది, చపాతీ పప్పు అన్నీ చేసేసాను. మా వారికి అయితే మళ్ళీ రాగానే టిఫిన్ చేశారు.
ఇప్పుడైతే గ్రీన్ టీ ఇచ్చేస్తున్నా. ఇట్లుంటుందండి నా పని. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ పెట్టండి. అలాగే ఇంకెవరైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక్కడ ఏమేమి చేశాను అంటే పప్పు చేశాను, ఇంకా అన్నం వండే. ఇంకా నేను ఇప్పుడు ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకున్నా నాకు టైం సరిపోతుంది. మా వారైతే ఆఫీస్కి వెళ్ళట్లేదు, వర్క్ ఫ్రమ్ హోము. అదే ఒకరోజు ఆఫీస్కి ఉన్నదంటే ఇక పిల్లలు మేము అంత పిల్లలు ఎర్లీ మార్నింగ్ అంటే తొందరగా లేపేస్తాను. ఇంకప్పుడు ఆఫ్టర్నూన్ నిద్రపోతారు కదా, ఆ టైం అనేది ఇట్లా మేనేజ్ అవుతుంది అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.